హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే ఎర్లాండ్, అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేను ఇంతకు ముందు షార్ట్లో చెప్పాను కదా, ఖాళీ ఉండక నేనైతే రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను అని చెప్పి. ఖాళీ ఉండకపోవడం ఒక రీజన్ అయితే, రోజు రెడీ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది. అండ్ ఈ బిజీ షెడ్యూల్లో ఎప్పుడైతే రెడీ అవుతానో అప్పుడు టైం దొరకట్లేదు వీడియో తీయడానికి. సో వీడియో తీయడం కోసం అయితే రెడీ అవ్వడం కావట్లేదు. సో ప్లీజ్ ఇగ్నోర్ మై ఆయిలీ హెయిర్. ఇప్పుడు కూడా నేను రెడీ అవ్వకుండా ఏదో అప్పటికప్పుడు చేయాల్సి వస్తుంది. అండ్ ఈరోజు February 14 వ్యాలంటైన్స్ డే అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంటే, మేము ఏంటంటే ప్రజు ఫ్రెండ్ స్కూల్లో ఫ్రెండ్ బర్త్డే పార్టీ అయితే వాడిని అక్కడ డ్రాప్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న ఆల్డీకి అయితే ఆ 2.5 hours గ్యాప్లో షాపింగ్కి వెళ్ళామన్నమాట. సో ఈ గ్యాప్లో మేము ఆల్డీలో షాపింగ్ చేసి ఏంటంటే ఐటమ్స్ ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను. ఎందుకు పర్టిక్యులర్గా అంటే, మేము చేసిన రెగ్యులర్ షాపింగ్ కోసం కాకుండా ఇంటికి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. సో అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తే ఫ్యూచర్లో కూడా నేను ఏం కొన్నాను నేను చూసుకోవడానికి ఉంటుందని చెప్పి ఈ వీడియో. సో కమింగ్ టు ద ఐటమ్స్, ఫస్ట్ వచ్చి ఈ గ్రేటర్ విత్ స్టోరేజ్ బాక్స్. ఇది ఏంటంటే మామూలుగా మనం గ్రేట్ చేసుకుంటాం కదా, క్యారెట్, కోకోనట్ ఇట్లాంటివి. సో గ్రేట్ చేసిన ఆ కింద కలెక్ట్ చేసే విత్ బాక్స్తో వచ్చింది. ఇది చాలా వర్తీ అనిపించింది. ఇది ఒక కిచెన్ ఐటమ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఆఫీస్ యాక్సెసరీస్. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ 6-pack ఆర్గనైజర్కి చిన్న చిన్న బాక్స్లు ఇచ్చాడనమాట. ఇది కూడా బాగుంది. అండ్ ఇది క్రాఫ్టన్ది టీ పాట్, చాలా క్యూట్గా ఉంది. ఈవెన్ టీ పాట్లో టీనే కాకుండా మేము రెగ్యులర్గా హాట్ వాటర్ వేసి చూడండి, ఎక్కువ మేము రెగ్యులర్ హాట్ వాటర్ తాగుతామన్నమాట. సో హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చు అని చెప్పి. అండ్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా నాకు ఆఫీస్ టేబుల్కి డెస్క్ క్యాడీ. ఇందులో మనం క్యాలిక్యులేటర్ కానీ, నోట్ ప్యాడ్స్ కానీ, ఇలా పెన్సిల్స్ కానీ అవి పెట్టుకోవడానికి. సో ఇదంతా కూడా మళ్ళీ నా ఆఫీస్ సెటప్లో ఆ వీడియోలో మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈ క్యారియోకి మైక్రోఫోన్. ఇది చూసి భయపడకండి, నేను పాటలు పాడి వీడియోలు అయితే పెట్టను, బట్ యూజ్ అయితే చేస్తానని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు కటింగ్ బోర్డ్, ఈ కటింగ్ బోర్డ్ విత్ ట్రేస్ వచ్చినాయి. యాక్చువల్గా మా గృహప్రవేశానికి ఇలా గ్లాస్ కటింగ్ బోర్డ్స్ ఇచ్చానమాట. సో ఇది వాడుతున్నా ఇప్పటి వరకు. బట్ రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ గ్లాస్ మీద మనం రెగ్యులర్గా కట్ చేసి ఆ నైఫ్స్కి ఉండే షార్ప్నెస్ అయితే గ్రాడ్యువల్గా తగ్గిపోతుందంట. దీని బదులు ఈ రోజు అయితే ఈ వుడెన్ కటింగ్ బోర్డ్ విత్ ట్రేస్ వచ్చినాయి. ఈ ట్రేసే దీనికి మంచి యూనిక్నెస్ అనమాట. సో ఇక్కడ కట్ చేసినవన్నీ ఇక్కడ ఇందులో కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి మనకి గ్రేటర్ కూడా ఇచ్చాడు. సో ఇది కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈరోజు చూస్తే మోస్ట్లీ ఇంటికి సంబంధించిన ఆఫీస్ రిలేటెడే వచ్చినట్టున్నాయి. ఇది చూడండి, యాడ్ స్టైల్ టు యువర్ డెస్క్. డెస్క్కి మనం ఇలా పెట్టేసుకొని యూజ్ చేయడానికి అయితే బాగుంటుంది. సో దీని మీద మనం ల్యాప్టాప్, మౌస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక ప్యాడ్ లాగా. దీని ప్రైజెస్ అడిగితే నాకు మాత్రం అస్సలు గుర్తులేదు. సో బిల్లు చూడాలన్నమాట దీని ప్రైస్ అడిగితే. బట్ ఆల్డీలో అయితే ఇవన్నీ ఉన్నాయి, ఈ వీక్ ఎస్పెషల్ అని చెప్పడానికి ఈ వీడియో అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి స్టిర్ ఫ్రై కోసం. అండ్ నేను ఇది గతంలో ఆర్నాట్స్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్. బట్ అది నాకు ఓన్లీ ఒక 6 months వచ్చింది హార్డ్లీ, అంతే. సో ఇప్పుడైతే నేను ఆల్డీ నుంచి తీసుకున్నాను. ఈ క్రాఫ్టన్ బ్రాండ్ అయితే బాగానే ఉంటుంది, బట్ చూడాలి ఇది ఎన్ని నెలలు వస్తుందో. ఈ ఆల్డీ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ మొత్తం ఎంత క్యూట్గా ఉందంటే, టు బీ ఫ్రాంక్ హ్యాండ్ బ్యాగ్స్ ఎప్పుడైనా కొన్నప్పుడు మనకు లోపల ఎన్ని జిప్స్ ఉన్నాయని చూస్తాం. బట్ ఇందులో ఓన్లీ ఒక్క జిప్పే వచ్చింది. బట్ దీని క్వాలిటీ అండ్ ఆల్సో లుక్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే నేను హ్యాండ్ బ్యాగ్ అయితే ఇది కూడా తీసుకున్నానమాట. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతిదీ కూడా మనకి ఆల్డీ నుంచే. అండ్ ఇవి వచ్చి ఓవర్ ది డోర్కి ఇలా హ్యాంగ్ చేసుకుని మనం ఏమన్నా విడిచిన డ్రెస్సెస్ కానీ, టవల్స్ కానీ హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి వచ్చి 2 తీసుకున్నాం. సో ఇది డోర్ పైన పెట్టేసినా మనం డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిజైన్ అనేది అంత థిన్గా ఇచ్చాడు, బట్ చాలా వెయిట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఈ క్లోత్స్ డ్రైయింగ్ ర్యాక్ అన్నమాట. మా పాత ఇంట్లో ఉండే డ్రైయింగ్ ర్యాక్ అయితే పాడైపోయింది. సో అందుకే అదైతే పడేసి ఇక్కడ వచ్చినప్పుడు కొత్తది తీసుకుందాం అని చెప్పి
యాక్చువల్గా అయితే వింటర్లో ఈ డ్రైయింగ్ ర్యాకులు యూజ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఈవెన్ వెట్ టవల్స్ వేసుకోవడం కూడా మేము హీటర్సే వాడుతున్నాం. బట్ సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఆల్డీలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఐటమ్ అనేది స్టాండర్డ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది కాబట్టి ఇది కూడా తీసుకున్నమాట. అండ్ ఇది వచ్చి వుడెన్ డోనట్స్ కిడ్స్ ప్లే చేయడానికి. సో ఇండియా వెళ్ళినప్పుడు ఇది మా బేబీకి తీసుకెళ్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ క్యాన్ ఓపెనర్ అనమాట. ఇలాంటి చిన్న చిన్న ఎన్నిసార్లు కొన్నా ఇంట్లో ఉన్న విషయం కూడా తెలీదు. సో ఎక్కడుందో కనిపించట్లేదు. సో అందుకే ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ క్రాఫ్టన్ పాన్ అనమాట. ఇది చాలా హెవీగా ఉంది. సో ఇక్కడ చూసారు కదా, మీకు హ్యాండిల్ కూడా స్టీల్తో చాలా బాగుంది. నాన్ స్టిక్ వాడకూడదని చెప్పి నేను మొత్తం స్టీల్కే వెళ్ళిపోయాను. బట్ ఎమర్జెన్సీలో ఆమ్లెట్స్ వేయాలన్నా అది అవ్వట్లేదు. సో ఇదైతే తీసుకోవాల్సి వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడా హెవీగా. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డిష్ ర్యాక్ అనమాట. ఇప్పుడు నేను కరెంట్లీ వాడుతుంది వచ్చి ఐకియా అనమాట. అది ఈవెన్ దో చీప్ అండ్ బెస్ట్ అయినప్పటికీ దాని కింద ఎప్పుడు వాటర్ అబ్జర్వ్ చేయడానికి ఏదో క్లాత్ పెట్టాల్సి వస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం అయితే ఈ డిష్ ర్యాక్ తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఈవెన్ దో సైజ్ తక్కువైనప్పటికీ. సో చూసారు కదా, ఇలా సపరేట్గా వస్తుంది అనమాట. ఇది వాటర్ కలెక్ట్ చేస్తుంది. దీనిపైన ఇది పెట్టి దీంట్లో అయితే అంట్లు తోమి ఇక్కడ పెట్టచ్చు. అండ్ ఇంకొక క్యూట్ థింగ్ ఏంటంటే దీనికి మనకి కింద ఇలా ఇచ్చాడు అవుట్లెట్. సో ఇది డైరెక్ట్ మనం సింక్ కనెక్ట్ చేసేసుకొని ఇలా అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వాటర్ అంతా కలెక్ట్ చేసినా డైరెక్ట్ సింక్లోకి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ వాటర్ అనేవి అబ్జర్వ్ అవ్వదన్నమాట. అండ్ దీనికి క్యూట్గా పక్కన ఇలా మనకి స్పూన్స్ అవి పెట్టుకోవడానికి కూడా ఇది ఇచ్చాడు ఎక్స్ట్రా. సో ఇది కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ ఈ ఫ్లోర్ ల్యాంప్ తీసుకోలేవద్దా లాస్ట్ బిల్లింగ్ వరకు కూడా వెళ్ళి ఆలోచిస్తూ ఓన్లీ 50 యూరోసే కదా అని చెప్పి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నామట. ఇన్ కేస్ నచ్చకపోతే అయితే రిటర్న్ ఇచ్చేయచ్చు అని చెప్పి. బట్ మోస్ట్లీ అయితే మేము 100కి 99% అయితే రిటర్న్ ఇవ్వము. ఎందుకంటే పవన్కి రిటర్న్ ఇస్తే నచ్చదు. తీసుకుంటే ముందే తీసుకోలేకపోతే బాగానే అంటారు. సో చూసారు కదా, ఈ రోజు షాపింగ్ చేసింది గ్రాసరీస్ కాకుండా ఇవి మాట. సో నేను ఏ రోజు అయితే షాపింగ్కి వెళ్తానో వచ్చిన వెంటనే ఇలా నేను ఎంత అవతారం బాగోపోయినా అయితే వీడియోస్ తీసైతే అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పటి నుంచి అయితే బ్యాక్ టు బ్యాక్ రోజుకి మినిమం ఒక్క వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అండ్ ఆల్సో ఐర్లాండ్లో వే ఆఫ్ లివింగ్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.